నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న మన వెల్లుల్లిపాయ ఉంది. ఈ వెల్లుల్లిపాయను కూడా ఫస్ట్గా నేను ఈ ఆలివ్ ఆయిల్లో వేసుకుంటాను. మనం లైట్గా, ఎక్కువగా కలర్ అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మన బ్రోకలీ. ఈ బ్రోకలీని మీరు కావాలంటే లైట్గా వాటర్లో కూడా బాయిల్ చేయొచ్చు. ఇందులో మిక్స్డ్ హర్బ్స్ కొంచెం, అలాగే మన మిరియాల పొడి. సో ఎక్కువ టైం అస్సలు పట్టదు, చాలా ఫాస్ట్ అయిన డిష్ ఇది. ఇందులో మరికొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆలివ్ ఆయిల్ వేసాం కాబట్టి మనకి సాల్ట్ అవసరం ఉండదు, మంచి ఫ్లేవర్ ఆలివ్ ఆయిల్ నుంచి. ఇప్పుడు మనం ఇది ఆఫ్ చేసేసి ఇవి డైరెక్ట్గా ఇందులో వేసుకోవటమే మన పాస్తా. మరి వేడి వేడి చక్కటి పాస్తా పైకి వచ్చేసాయి. ఈ వాటర్ని కూడా మీరు పడేయకుండా, ఈ వాటర్ కావాలంటే కొంచెం సాస్కి మనం వాడుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఇలా టాస్ చేసేయండి. చూసారు కదా, మంచి వైట్ కలర్, అంటే కొంచెం ఎల్లోయిష్ కలర్ ఉన్న మన బంగాళదుంప, మధ్యలో మన బ్రోకలీ. ఇప్పుడు ఇందులో మరికొంచెం ఆలివ్ ఆయిల్ స్టవ్ ఆఫ్ చేసే ముందు, అలాగే దీంట్లో ఫ్రెష్ క్రీమ్ కొంచెం. ఒక్కసారి మిక్స్. మన పాస్తా రెడీ అయిపోయినట్టే. ఒకసారి టేస్ట్ చేసేద్దాం. పాస్తా చక్కగా కుక్ అయింది. మరొక్కటి హెల్దీగా ఈవినింగ్ స్నాక్ అయినా సర్వ్ చేయొచ్చు, లేదంటే మార్నింగ్ ఫ్రెష్గా బ్రేక్ఫాస్ట్కి సర్వ్ చేసిన చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్గా ఉందండి. సాల్ట్ స్పైసీగా ఉండకూడదు, ఇది కొంచెం మైల్డ్గా ఉండాలి కాబట్టి నేను ఎక్కువగా మన మిరియాల పొడి వేసుకోలేదు. పర్ఫెక్ట్. సూపర్ టేస్టీగా ఉంది. తప్పకుండా ఈ డిష్ని మీరు ట్రై చేయాల్సిందే, మీకు నిజంగా నచ్చుతుంది. బయట నుంచి తెచ్చుకునే పాస్తా కన్నా ఇంట్లో ఫ్రెష్గా ఈ బంగాళదుంపతో చేసి పెట్టండి. నేను చెప్తున్నాను కదండి, అందరూ లొట్టలు వేసుకొని తింటారు. బ్రోకలీ ఆలు పాస్తా తయారు చేయు విధానం: ముందుగా ఉడికించిన బంగాళదుంపని పొట్టు తీసి మ్యాష్ చేసుకోవాలి. అందులో సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అందులో గుడ్డు ఎల్లో వేసుకుని కొంచెం మైదా పిండి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చూపించే విధంగా పొడవుగా చేసుకుని చిన్నగా కట్ చేసుకుని మన గవ్వలు చేసే చెక్కని తీసుకుని గవ్వల్లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని చక్కగా బాయిల్ అయిన తర్వాత ఈ గవ్వలనన్నీ అందులో వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరొక పాన్ లో ఆలివ్ ఆయిల్ మరియు సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకుని లైట్ గా కుక్ చేసుకుని ఆ తర్వాత బ్రోకలీ కట్ చేసుకున్న పీసెస్ ని వేసుకుని చక్కగా టాస్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా మిరియాల పొడి మరియు మిక్స్డ్ హర్బ్స్ వేసుకుని మరొకసారి టాస్ చేసుకుని మన పాస్తాని అందులో వేసుకుని మరొకసారి టాస్ చేసి ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకుని చివరిలో మన ఆలివ్ ఆయిల్ తో సర్వ్ చేస్తే చాలా బాగుంది. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.